ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. పిఐడి అంటే ఏంటి అని కొంతమంది అడుగుతుంటారు. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. పిఐడి అనే దాని గురించి మీకు కొంచెం చెప్తాను. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటే పెల్విస్‌లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సీక్వెల్‌ని పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. సో, దీనికి సింప్టమ్స్ ఏంటి? ఎందువల్ల వస్తుంది? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీనివల్ల ఇంకా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? వీటి గురించి కొంచెం మాట్లాడుకుందాము. మామూలుగా ఏంటంటే పిఐడి అంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ రావడము, నెక్స్ట్ పొత్తి కడుపులో నొప్పి రావడము, ఇలాంటివి కామన్ సింప్టమ్స్ అనమాట. దీంట్లో మామూలుగా ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా వస్తుంటది. కామన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే గొనేరియా, క్లెమైడియా ఇట్లాంటివి. కొంతమందికి టీబీ వల్ల గూడా పిఐడి వచ్చే అవకాశం ఉంటుంది. సో, వీటికి ఎలా డయాగ్నోస్ చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్‌గా ఎక్కువగా రికరెంట్‌గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అంటే నార్మల్‌గా లేకుండా కలర్ ఎక్కువగా హెవీగా ఉండడము, కలర్ చేంజెస్ ఉండడము, లేదు ఇచ్చింగ్, పెయిన్ ఇలాంటివి ఉండడము జరిగినప్పుడు ఏంటంటే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి ఒక్కొక్కసారి ఆ సింప్టమ్స్ జస్ట్ ఎగ్జామినేషన్ ద్వారానే మెడిసిన్స్ స్టార్ట్ చేస్తారు. లేదు అంటే కొన్నిసార్లు ఏంటంటే అది టెస్ట్‌కి స్వాబ్‌ని పంపించి దాంట్లో ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎక్కువ శాతం యాంటీబయోటిక్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్ అంటే వైట్ డిశ్చార్జ్ జరుగుతున్నా గూడా వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది యూట్రస్‌లో ట్యూబ్స్‌లో గుండా ఓవరీస్ వరకు వెళ్ళి గూడా పెల్విస్‌లో గూడా కలెక్షన్ ఇట్లా ఈ రకాలుగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది యూట్రస్‌లో ఎక్కువ రికరెంట్‌గా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇన్‌ఫర్టిలిటీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. థిన్ ఈటీ అనేది థిన్‌గా అయిపోవడము. నెక్స్ట్ ట్యూబ్స్‌ని ఎఫెక్ట్ చేసినప్పుడు ట్యూబ్స్‌లో సీలియా అనేటివి డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము. లోపల పెల్విస్‌లో ఎక్కువగా అడెషన్స్ అనేటివి ఫార్మ్ అవ్వడము. ఒకదానికి అతుకులు ఫార్మ్ అవ్వడము. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందనమాట. సో, రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇట్లా క్రానిక్‌గా పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ దానివల్ల వచ్చే ఇటువంటి సీక్వెన్సెస్ అంటే ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడము, యూట్రస్ డ్యామేజ్ అవ్వడము, ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు. కొంతమందిలో ఇట్లా రికరెంట్‌గా వచ్చినప్పుడు మెడిసిన్స్‌తోనే కొందరికి 2 వీక్స్, 3 వీక్స్ ఇచ్చినా గూడా తగ్గకుండా రికరెంట్‌గా వస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు సర్జరీ గూడా అవసరం ఉంటుంది. అంటే ట్యూబ్స్ బ్లాక్‌ని కరెక్ట్ చేయడానికి గానీ, లేదంటే అతుకుల నుంచి బయటకి తీసుకురావడానికి గానీ కొంతమందిలో సర్జరీ గూడా అవసరం ఉంటుంది. So hope this video is useful for you. Thank you very much.